ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. వీరిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిషత్ సభ్యులైన అద్దంకి దయాకర్ అని నేను సభా నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తాను అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీగా తనకు వచ్చే వేతనంలో 25% కాంగ్రెస్ పార్టీకే ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తనను ఆదరించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే జీవితాంతం కొనసాగుతాను అని చెప్పారు అద్దంకి దయాకర్. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉండే ఒక అధికారిగా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా నేను సేవకుడిగానే ఉంటానని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటే ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మాకు వచ్చే నగదులో 25% పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని మేము నిర్ణయించాము. నా జీవితంలో ఆర్థికంగా నా చేతికి ఎంత వచ్చినా 25% పార్టీకి ఇవ్వాలనే నిర్ణయం ఒకటైతే, భవిష్యత్తులో కొన్ని ఆర్థిక స్థితిగతులు నాలో మార్పు వచ్చిన తర్వాత ఒక 25% భవిష్యత్తులో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ సమాజానికి వెచ్చించే ఒక ప్రయత్నం అతి త్వరలో చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఏ తెలంగాణ కోసం తెగించి కొట్లాడినమో అమ్మ సోనియా గాంధీ ఆ తెలంగాణను ఇచ్చింది. ఆమె రుణం తీర్చుకోవడానికే నేను 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీతో ఉండాలనే దీక్షతో ఉన్నా. పార్టీ నన్ను ఇట్లా గౌరవించినందుకు భవిష్యత్తులో జీవితాంతం కాంగ్రెస్ పార్టీతోనే ఉండడానికి, కాంగ్రెస్ పార్టీని మరింత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసినాం. రేపు మా లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.